నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఎక్కల పురుషోత్తం గారు ఉన్నారు. గతంలోనే ఏదైతే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పైన చేసినటువంటి ఆరోపణలు మనకు సమర్పించినటువంటి ఆధారాలతో గతంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిపైన ఇంకా కూడా చర్చ నడుస్తూ ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, గతంలో అనేక ఆధారాలతో మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఏదైతే ఐపీఎస్ అధికారి అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటా ఉన్నాడు, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, నిజంగా ఆయన వైపు న్యాయం ఉంటే ఎందుకు న్యాయస్థానాల వైపు వెళ్ళట్లేదు అని అడుగుతా ఉన్నాడు. న్యాయస్థానాల వైపు డెఫినెట్ ముందుకు పోయాము. దానికి అతనికి తగిన బుద్ధి కూడా చెప్పింది న్యాయస్థానం. ఆ భూమిలో ఎంటర్ కాకూడదు, దాన్ని ఫర్దర్ థర్డ్ పార్టీస్ కి సేల్ కూడా చేయకూడదు, ఈ డిస్ప్యూట్ క్లియర్ అయ్యేంత వరకు అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తగిన బుద్ధి చెప్పింది న్యాయస్థానం. కానీ న్యాయస్థానానికి పోవడం అనేది న్యాయం కోసం పోతున్నాం. కానీ ఇతని ఘనకార్యాలు, ఇతని మెంటాలిటీ, ఇతని క్రిమినల్ మైండ్, ఎదుటి వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేస్తాడో అది పబ్లిక్ మీ ద్వారా పబ్లిక్ తెలియచేయాలని డిసైడ్ అయిపోయాను. దానికనేసే మీ ముందుకు వచ్చాం. ఓకే, మీకు అంటే ఏమంటా ఉన్నారంటే ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, మావోయిస్టులతో సంబంధాలు ఉన్న కేసులు ఉన్నాయి, ఆయన మాటలు ఎట్లా నమ్ముతారని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, కేసులు క్రిమినల్ కేసులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. పెట్టేది ఇట్లా దరిద్రుడు ఇతను కూడా పెట్టాడు కదా నిన్న కేసు. మొన్న ఇతనే వెనకాల ఇతని బినామీ ద్వారా పెట్టించాడు కదా. ఈ కేసులన్నీ ప్రూవ్ అయినప్పుడు, నాకు శిక్ష పడినప్పుడు అప్పుడు డెఫినెట్ నేను తలదించుకుంటా. ఇట్లాంటి క్రిమినల్ మైండ్ ఉండేటోడు ఇట్లాంటి వాడు క్రిమినల్ కేసులు పెట్టింగానే కన్ఫర్మ్ అవ్వవు కదా. అంటే ఎవరి అండ చూసుకుని ఆయన రెచ్చిపోతున్నాను మీరు భావిస్తా ఉన్నారు? అతను మెయిన్లీ నేను ఒక వ్యవస్థలో పనిచేసి వచ్చాను కదా, నేనే రారాజుది కదా, నేను ఏమి చేసినా జరిగిపోతుంది, నా కత్తికి అడ్డు లేదా అనుకుంటున్నాడు. అది ఇప్పుడు స్టార్ట్ అయింది, అడ్డు అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు. దీని మీద అంటే ఇంకా ఫైట్ చేయదలుచుకోరా, లేదంటే కాంప్రమైజ్ మేము ఆల్రెడీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మా మధ్యలో చర్చలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాం. బాయ్ సాబ్, అతనితోటి యుద్ధం చేయాలనుకున్నప్పుడు మళ్ళీ చర్చలు ఎందుకు? నాకు అన్ని లాస్ట్ స్టేజ్ ఇది. గత 1.5 year నుండి అతనికి మంచిగానో చెడ్డగానో ఏదో విధంగా తెలియజేస్తా ఉన్నాము. అతని పద్ధతి మారలేదు. నా పైన ఇదే విధంగా హరాస్మెంట్లు దాడి చేస్తున్నాడు కాబట్టి ఇంకా ప్రతి దాడి స్టార్ట్ అయింది. మీకు ఏదైతే చెక్స్ ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో ఆ అమౌంట్ ను ఇచ్చేస్తే మీకు మధ్యలో గొడవ చెల్లిపోయినట్టు. ఇంత చేసిన తర్వాత ఈ రోజు వచ్చి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నన్ను వదిలేసి అంటే అదే వదులుతాను. నిన్నటి వరకు కారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేశాడు. హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇప్పుడు పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇంకా నేను హ్యాండ్ ఓవర్ చేసుకోలేదా కారు? ఏమి ఇప్పుడు వచ్చి నీ డబ్బులు ఇచ్చేస్తాను, నన్ను వదిలే అంటే ఎట్లా వస్తాను? నెంబర్ ప్లేట్ మార్చి మీ కార్ పైన తిరుగుతుందని చెప్పారు గతంలో. దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారు పోలీసులు? తీసుకోవాలా? నేను కంప్లైంట్ ఇచ్చాను. నా ధర్మం ఏంటి, నా రైట్ ఏంటి, కంప్లైంట్ ఇచ్చాను. దానిపైన ఏమి ఎంక్వైరీ చేశారు, ఏ విధంగా చేశారో నాకు తెలియదు. కార్ అయితే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశాడు, పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా ఈ రోజు నాకు చెప్పారు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అనేసి, ఇంకా మా వాళ్ళని పంపించి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఈడీ ముందుకు వెళ్తామని చెప్పేసి గతంలో అన్నారు, వెళ్ళబోతా ఉన్నారా లేదంటే ఇక్కడే ఆ పని డెఫినెట్ జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.